నిజామాబాద్ లో మహిళ కోటి రూపాయలకు టోక్రా వేసింది. అధిక వడ్డీ ఆశ చూపి నమ్మించి నట్టేట ముంచేసింది. తాము మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన బాధిత మహిళలు తమకు డబ్బులు ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసం చేసిన మహిళ ఇంటి ముందు బైఠాయించారు. ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద అప్పు తీసుకుని చెల్లించకుండా తమను మోసం చేసిందని బాధితులు ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ లో ఘరానా మోసానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. మాయమాటలు చెప్పి ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన వెలుగు చూసింది. దాదాపు ₹1 మోసం చేసి బిచాన ఎత్తేసింది. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పూసల గల్లీలో ఉన్నాం. వీళ్ళంతా కూడా ఆమెకు బంధువులే మాయమాటలు చెప్పి మోసం చేసింది. ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర అప్పు చేసి ఉడాయించింది. దీంతో లబోదిబ్బం అంటున్నారు బాధితులంతా. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో మహిళ ఉంది. అమ్మ, ఏం నమ్మి ఇచ్చినావు ఆమెకు? అసలు ఎంత ఇచ్చినావు మీరు? నేను 1,90,000 ఇచ్చిన. ఏం నమ్మించిన అంటే మంచి మాటకు బావ కూడలే కదా ఇస్తుందని ఇచ్చిన. నేను ఇంత మోసం చేస్తుందని నా మన్మరాలకు కట్నం పైసలు వచ్చిన 20,000 అవి కూడా ఇచ్చిన. అవి కూడా కడతలేదు. ఏం చేయాలి ఇప్పుడు? మేము చచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాకు తిండికి కూడా వెళ్తలే, బాగా ఇబ్బంది అవుతున్నది. మీరు చెప్పండి అసలు ఎట్లా ఏం చూసి ఇచ్చింది మీకు? ఏం నమ్మించింది? మేము కూడా మా బావ కోడలు అవుతుంది. ఇప్పుడు తను చెప్పిన ఆమె కూడా మా ఇంటి పెద్ద మనిషి. ఆమె తర్వాత యారాన్లం మేము కూడా ఇట్లనే సార్, అత్త నాకు అవసరం ఉంది, నేను బయట నడిపించుకుంటున్నా అంటే సరే నేను మరి మంచిగా కట్టుకొని నేను ఇస్తా అని వేరేతోనే తెచ్చిచ్చిన సార్. నన్ను ఫలానా దగ్గర ఇస్తారు, నువ్వు తీసుకోయే నీకు అంటే నా మాట నా మీద విశ్వాసం పెట్టి వాళ్ళు ఇచ్చిర్రు. నేను వాళ్ళ పైసలు తెచ్చి ఈమెకి ఇచ్చిన సార్. మళ్ళీ ఇంట్రెస్ట్ ఇస్తుంది వాళ్ళకి, నేను ఎంబడే తీసుకుపోయి ఇస్తున్నా. ఇప్పుడు ఖాళీ మధ్యవర్తిగా ఉన్నందుకు ఇప్పుడు నేను ఇచ్చేదేం లేదని ఉల్టా మాట్లాడుతుంది అంట. సొంత మా బావతోనే అమ్మ సంగీతమ్మ కూడా పరిశాన్లు ఉన్నది, ఎందుకు మరి ఆమె పైసలు కూడా ఇవ్వాలంట కదంటే నేను ఏమి ఇచ్చేది లేదంటేనే నాకు భయమైంది. ఇచ్చేది నాకు తన ఖైదాలు ఉన్నాయి, రాసి సంతకం పెట్టింది ప్లేన్ పేపర్ల మీద, సంతకాలు ఉన్నాయి రాసిన నోట్బుక్లో. ఇప్పుడు ఇచ్చేది లేదంటే నేను బాధితురాలుగా ఎట్టు పోవాలా? నేను అన్యాయం కావాలా? నేను అన్యాయంగా నా ఇంటిని నా పిల్లల్ని అన్యాయం చేయాలన్నా? లాస్ట్ ఇయరే 40,000 తీసుకుంది. అట్లా 5,40,000 అయినాయి. ఇప్పుడు ఈరోజు ఒక మనిషితో చెప్పి పంపించింది అంటే ఆ మనిషితో అన్నదంట ఇప్పుడే జస్ట్ 1 గంట కింద ఆ మనిషి వచ్చి కాదు నీకు 1,00,000 ఇచ్చేది, మొన్నటిదాకానేమో అసలే ఇచ్చేది లేదన్నది, ఇప్పుడేమో 1,00,000 ఇచ్చేది ఉందంటే అంటే రోజుకో మాట గంటకో లెక్క మాట్లాడుతున్నది. ఏందమ్మా డబ్బు చెప్పగానే మీ కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి? ఏంది అసలు? పాపం మరదలు కదా, దానికి బాధలలో అవుతుంది. ఆమె సీరియస్ అయి పడిపోయింది. మా మరదలు నా నుంచి ఇట్లా 2 lakhs తీసుకుందంటే నేను ఇవ్వలేదు. మా కరోనా టైంలో మా కొడుకు చెప్పిండు, అక్కకు అవసరం ఉందంట మమ్మీ ఇయ్యు అంటే నేను వేరే వాళ్ళ దగ్గర తెచ్చి ఇచ్చినాను. కరోనా టైం నుంచి ఇంతవరకు ఒక 25,000 ఇచ్చింది సార్. ఇంతవరకు ఇవ్వలేదు. మా అక్క కూతురే, మంది కాదు. ఈ విధంగా రోడ్డు మీదకి తెస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు. అది బాధ అనిపించి కళ్ళలో నుంచి నీళ్ళు వస్తుంది. మీరు ఎంత ఇచ్చింది సార్? అసలు అప్పు ఎట్లు ఇచ్చిండ్రు? ఏం నమ్మిండ్రు అసలు? మా అన్న కోడలే కదా, మా ఇంటి ఎదురున్న కిరాణా షాప్ ఉంటుండే, వస్తుండే తీసుకుపోతుండే. మా అమ్మాయికి 2 రోజులకు ఇస్తా 3 రోజులకు ఇస్తా అంటే సరే. నేను రిటైర్మెంట్ అయినాక నాకు కొద్దిగా అమౌంట్ వస్తే నాకు జీవనాధారం కావాలి కానీ అట్లా కూడా నేను ఇస్తే ఆ పైసలు ఈ పైసలు మొత్తం టోటల్ నా భార్యగా వచ్చి 26 లక్షలు అయినాయి. ఇప్పుడు నేను కూడా మధ్యవర్తులకు వేరే వాళ్ళ దగ్గరికి తెచ్చుకొని ఇచ్చినవి ఉన్నాయి. వాళ్ళు నన్ను ఇప్పుడు ఫోర్స్ చేస్తున్నారు. మరి ఈమె ఇవ్వకపోతే నేను కట్టకపోతే ఎట్లా అన్నట్టు రోజు నాకు దిగులవుతున్నా, మనోవేదన బాగా అవుతున్నది. ఉండాలన్నా ఏమైనా చేసుకొని కథం కావాలన్నా అన్నట్టు. ఇంట్లో భర్తకు తెలుసా డబ్బులు ఇచ్చిన విషయం? తెలియదు సార్. అని తెలియకుండా చేసినందుకు అది ఇంత కథ అయింది. రోజు టెన్షన్ హాస్పిటల్ రోజు నేను హై బీపీ, నాకు హార్ట్ వీక్ ఉంటుంది. ఇప్పటికీ ఒక 4-5 టైమ్స్ నేను అడ్మిట్ అయినా. లాస్ట్ ఒక 15 days బిఫోర్ కూడా నన్ను హోప్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మా పాప ఫోన్ చేసి ఏందక్క ఇది నీ వల్ల మా మమ్మీ ఇంత సఫర్ అవుతుందంటే అయ్యేదేదో అవుతుంది, నువ్వేంది ఫోన్ పెట్టు ఇట్లా అంటుంది ఆమె మా పాపకి. మీరు డబ్బులు అడిగితే ఏమని బ్లాక్మెయిల్ చేస్తున్నారు? నువ్వే నాకు 10 లక్షలు ఇచ్చేది ఉంది అని నాకే అన్నది. నువ్వే నాకు ఇయ్యాల 10 లక్షలు, అవి ఇయ్యి ఫస్ట్. నువ్వు నన్ను అంటున్నావా? నేను నీకేమి ఇచ్చేది ఉంది? పెట్టు ఫోన్ పెట్టు ఇట్లా అంటుండే నాన్న.